హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోనే మనం ఫీమేల్ లీడ్ క్యూని చూస్తాం. తను వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, తెలుసా మన కంపెనీకి న్యూ బాస్ వస్తున్నాడంట, అతను చాలా హ్యాండ్సమ్ అలాగే హార్డ్గా ఉన్నాడంట అని చెప్తుంది. అప్పుడే తను అవునా అని అంటుంది. కానీ తనకేం తెలుసు రాబోయే బాస్ ఎవరో కాదు, తన సీక్రెట్ హస్బెండ్ అని. అలాగే అప్పుడే తన హస్బెండ్ నుంచి కాల్ రాగానే ఇమీడియట్గా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో తన హస్బెండ్ పేరు మిస్టర్ హాన్. అతను వాళ్ళ సిస్టర్ని పెళ్లి చేసుకునే టైంలో నేను ఓన్లీ క్యూనే మ్యారేజ్ చేసుకుంటాను అని క్యూని మ్యారేజ్ చేసుకుంటాడు లాస్ట్ మూమెంట్లో. అలా వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డే ఏమో హాన్ తనతో రొమాన్స్ చేస్తూ అనుకుంటూ ఉంటాడు, ఏంటి నీకు ఎలర్జీ వస్తుంది అని అంటాడు. ఎందుకంటే తను ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాకుండా ప్రెగ్నెన్సీ పిల్స్ వేసుకుంటుంది. సో ఈ విషయం హాన్కి తెలియదు. అలా మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఇమ్మీడియట్గా తనకి డ్రెస్ ఇచ్చి మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా, ఎందుకు ఇలా ఎలర్జీ వస్తుందో చూపిద్దామంటే, లేదు నేను ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్తే మొత్తం నిజం బయటపడుతుంది అని నేను రాను అని అంటుంది. కానీ హాన్ బలవంతం చేసి తప్పనిసరిగా హాస్పిటల్ తీసుకెళ్తాడు. అలా తన నెంబర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే క్యూకేమో వాళ్ళ మమ్మీ నుంచి కాల్ వస్తుంది, చూడు నువ్వు నీ హస్బెండ్ని రేపు హౌస్కి తీసుకొని రా డిన్నర్కి లంచ్కి అంటే, మమ్మీ అతను చాలా బిజీగా ఉంటాడు, అతని దగ్గర టైం లేదు అంటే, నువ్వు అసలు దేనికి పనికిరావు, నీ సిస్టర్ని ఈరోజు ఆ పర్సన్ మ్యారేజ్ చేసుకుంటే మేము ఇంత సఫర్ అవ్వాల్సిన అవసరం లేకుండే, నీ వల్ల మేము ఇంత సఫర్ అవుతున్నామంటే. క్యూ కూడా వాళ్ళ మమ్మీ మీద అరుస్తూ ఉంటుంది, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను అతన్ని కావాలనే మ్యారేజ్ చేసుకోలేదు, అతన్ని లాస్ట్ మినిట్లో నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు, సో ఇందులో నన్ను బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏముంది అని వాళ్ళ మీద అరుస్తూ ఉంటే, కానీ వాళ్ళెవ్వరూ తన మాటని అస్సలు పట్టించుకోరు. అలాగే డాక్టర్ని మీట్ అవ్వడానికి వెళ్ళగానే డాక్టర్ చెప్తూ ఉంటాడు, తినకి ఎలర్జీ రావడానికి రీజన్ తిను ప్రెగ్నెన్సీ యొక్క యాంటీబయాటిక్ ప్రెగ్నెన్సీ బిల్స్ని వేసుకుంది, అందుకే తినకి ఎలర్జీ వచ్చింది అంటే. హాన్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా మెడిసిన్ తీసుకోవడానికి వెళ్తాడు. సో క్యూ ఏమో భయపడుతూ ఉంటుంది, ఎందుకంటే ఇన్ని డేస్ కూడా తన ప్రెగ్నెన్సీ పిల్స్ని హాన్కి తెలియకుండానే వేసుకుంది కదా అని. కానీ హాన్ హౌస్కి వచ్చాక కూడా చాలా కూల్గా ఉంటాడు. అది చూసి తను షాక్ అవుతుంది, ఏంటి మా ఇద్దరి మధ్యలో ఇతను కొంచెం కూడా హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ మెయింటైన్ చేయాలనుకోవట్లేదా, కనీసం నువ్వు ఎందుకు వేసుకున్నావు అని అడగట్లేదు అని అనుకుంటూ ఉంటే, అప్పుడే అతనేమో తనకి మెడిసిన్ ఇచ్చి, ఇది మెడిసిన్ వేసుకో ఎలర్జీ తగ్గిపోతుంది అంటే, లేదు ఇది చాలా చేదుగా ఉంది నేను వేసుకోను అనగానే తనని ప్రేమగా ఒళ్ళో కూర్చోబెట్టి, చూడు మెడిసిన్ వేసుకోకపోతే నీ హెల్త్ ఎలా సెట్ అవుతుంది, ఒకవేళ నీకు బేబీస్ వద్దు అంటే నాకు చెప్పు, నీకు ఎప్పుడు బేబీస్ ఇష్టమో అప్పుడే మనం బేబీస్ని ప్లాన్ చేద్దాం అనగాని, ఏంటి ఈ పర్సన్ ఇంత ప్రేమ చూపిస్తున్నాడో అని షాక్ అవుతుంది. అలాగే అతనేమో తనని కిస్ చేస్తూ ఉంటే తను అనుకుంటూ ఉంటుంది, ఇతను నన్ను ఓన్లీ ఫిజికల్గా మాత్రమే యూజ్ చేసుకుంటున్నాడు, నా మీద ఎలాంటి ప్రేమ లేదు అని అనుకుంటుంది. అలాగే అతను కిస్ చేసి చెప్తూ ఉంటుంది, రేపు మా మమ్మీ డాడీ హౌస్కి పిలిచారు, మనం వెళ్దామంటే అతనేమో కొంచెం సైలెంట్గా ఉండేసరికి మళ్ళీ కిస్ చేసి వెళ్దామంటే అతను ఓకే అని అంటాడు. అలా నెక్స్ట్ డే ఏమో తను హౌస్కి వెళ్ళగానే వాళ్ళ పేరెంట్స్ తను ఎవ్వరూ పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ తనకు అసలు వాల్యూనే ఇవ్వరు. అలా హాన్ ఎంటర్ అవ్వగానే వాళ్ళందరూ హాన్ దగ్గరికి వెళ్ళి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ విషయం హాన్కి కూడా తెలుసు, క్యూని ఎవరూ ఇష్టపడరు అని వాళ్ళ ఫ్యామిలీలో. అందుకే హాన్ ఎప్పుడు క్యూని వాళ్ళ హౌస్కి పంపడానికి నో చెప్తూ ఉంటాడు. సో వాళ్ళ మమ్మీ ఏమో క్యూతో మాట్లాడుతూ ఉంటే సడన్గా తను కట్ చేసే టైంలో క్యూ యొక్క ఫింగర్ కూడా చిన్నగా కట్ అవుతుంది. కానీ వాళ్ళ మమ్మీ అదేం పట్టించుకోకుండా, చూడు నువ్వు హాన్తో తొందరగా బేబీని కను, అప్పుడే మనకి బిజినెస్లో ప్రాఫిట్ అవుతుంది, అతను మన బిజినెస్కి హెల్ప్ చేస్తాడు, మన ఫ్యామిలీ కూడా చాలా రిచ్ అయిపోతుంది అంటే, అసలు అతను నిన్ను లాస్ట్లో మ్యారేజ్ ఎందుకు చేసుకున్నాడో, లేకపోతే ఈరోజు నా చిన్న కూతుర్ని చేసుకుంటే మా లైఫ్ ఎంత బాగుండేది అంటే, మమ్మీ మీకు ఎన్ని టైమ్స్ చెప్పాలి, ప్రతిసారి నన్నే బ్లేమ్ చేస్తున్నారు, నేను ఎలాంటి తప్పు చేయలేదు అని అన్నా. కానీ వాళ్ళ మమ్మీ ఏమో తన మీద అరుస్తూ ఉంటుంది. అప్పుడే హాన్ అలాగే క్యూ వాళ్ళ డాడీ ఏమో మాట్లాడుకుంటూ బయటికి వస్తారు. అలా మొత్తం అందరి డిన్నర్ అయిపోగానే హాన్ ఏమో కార్లో కూర్చుంటాడు. అప్పుడే క్యూకున్న ఫింగర్కి దెబ్బ తగిలి చూసి ఏమైంది అని అడుగుతాడు. సో తనేమో ఏం లేదు జస్ట్ నార్మల్గా తగిలింది అని అంటూ ఉంటే తనకి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. సో తనేమో నోటీస్ చేస్తుంది, తన లైఫ్లో ఎవరు తనని ఇంత కేరింగ్గా చూసుకోలేదు, కానీ హాన్ ఎప్పుడు మ్యారేజ్ అయినప్పటి నుంచి చాలా ప్రేమగా కేరింగ్గా చూసుకుంటున్నాడని. సేము తన రూమ్కి వెళ్ళగానే హాన్ అడుగుతూ ఉంటాడు, సరే ఇప్పుడు నీ ఫింగర్ యొక్క దెబ్బ తగ్గింది కదా అంటే, తగ్గింది అనగానే తనని లాక్కుంటాడు.
బాగానే ఉన్నావా, నీకు ఎలాంటి పెయిన్ లేదు కదా అంటే ఎలాంటి పెయిన్ లేదు అంటే తనతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. చెప్పాలంటే హాన్ తనతో ఫిజికల్గా చాలా అటాచ్ అవుతాడు. కానీ తను అనుకుంటూ ఉంటుంది ఇతను నన్ను ఎప్పుడు ఫిజికల్గానే అటాచ్ అయ్యాడు. హాన్ తినని లవ్ చేస్తున్న థాట్ కూడా తను ఆలోచించదు. ఇక్కడేమో క్యూ వాళ్ళ ఫ్రెండ్తో ఆఫీస్లో ఉండగానే తెలుసా ఈరోజు మన ఆఫీస్కి కొత్త బాస్ వస్తున్నాడంట, నీకేంటి ఎవరో అని కొంచెం కూడా తెలుసుకోవాలని ఎగ్జైట్మెంట్ లేదా అని అంటూ ఉంటే తనేమో నాకు ఎలాంటి ఎగ్జైట్మెంట్ లేదు అన్నట్టు చెప్తూ ఉంటుంది. అప్పుడే తనకి కాల్ వస్తుంది. సో తను ఇమీడియట్గా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళగానే అప్పుడే న్యూ బాస్కి వెల్కమ్ చెప్తూ ఉంటారు. న్యూ బాస్ ఎవరూ కాదు తన హస్బెండే అని తెలిసి తను షాక్ అవుతుంది. ఏంటి నా బాస్ ఎవరో కాదు నా హస్బెండేనా అని అనుకుంటుంది. నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు నా కంపెనీలో నా హస్బెండ్ నా బాస్ అవుతాడని. సో ఇప్పుడు అందరికీ నా గురించి తెలిస్తే వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఒకవేళ నాకు మంచి పొజిషన్ వచ్చినా ఇతని కనెక్షన్ ద్వారానే వచ్చింది అని అనుకుంటారు అని అనుకుంటూ ఉంటుంది. మేము మేనేజర్ దగ్గరికి వెళ్ళగానే మేనేజర్ ఏమో తనని గోల్ఫ్ ఫ్లోట్లో నెక్స్ట్ డే ఒక క్లయింట్ని మీట్ అవ్వాలి, అక్కడ ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేయాలి అని చెప్తుంది. తనేమో ఓకే అని అంటుంది. అలా బయటికి రాగానే హాన్ ఏమో తనతో బిజినెస్ పార్ట్నర్తో మాట్లాడడానికి తను తీసుకొని వెళ్తాడు. అలాగే ఒక క్లయింట్తో వీళ్ళిద్దరూ అఫీషియల్గా మాట్లాడుకుంటారు. అలా ప్రాజెక్ట్ గురించి తిని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయగానే ఆ క్లయింట్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యి కాంట్రాక్ట్ మీద సైన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో అప్పుడే హాన్ అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు ఈ ప్రాజెక్ట్ మీద ఇంత బాగా పట్టుందని నాకు ఎందుకు చెప్పలేదు అంటే, ఫస్ట్ ఇది చెప్పు, నువ్వు నాకు చెప్పకుండా నా కంపెనీ యొక్క బాస్ ఎందుకయ్యావు? నేను ఈ ప్రాజెక్ట్ అయిపోగానే రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు నా కంపెనీ యొక్క బాస్ అయితే నాకు ఇక్కడ వర్క్ చేయడం అస్సలు ఇష్టం లేదు అని అంటుంది. సరే రేపు నేను నా ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి తీసుకెళ్తాను అనగానే, ఏంటి ఇది మన సీక్రెట్ రిలేషన్షిప్ కదా అని అంటూ ఉంటే, నేను ఎప్పుడు చెప్పాను, నేనేమన్నా సీక్రెట్ రిలేషన్షిప్ అని చెప్పానా? నువ్వు కావాలంటే మన మ్యారేజ్ని పబ్లిక్ చేయొచ్చు అనగాని, ఏంటి ఈ పర్సన్ ఉన్నట్టుండి ఇలా చెప్పాడు, దీనికి మీనింగ్ ఏంటి అని అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎప్పుడు మ్యారేజ్ని పబ్లిక్ చేయలేదు, అలా ఒకరినొకరు మ్యారేజ్ చేసుకున్నారు, ఇంతవరకు అనౌన్స్ కూడా చేయలేదు. అలాగే నెక్స్ట్ డే ఏమో క్యూ వాళ్ళ ఫ్యామిలీ అలాగే హాన్ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు ఒక ప్లేస్లో ఉంటారు. సో హాన్ ఏమో క్యూని తీసుకెళ్తూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్ని చూసి క్యూ షాక్ అవుతుంది. చెప్పాలంటే హాన్ యొక్క ఫ్యామిలీతో క్యూకి ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ తన సొంత ఫ్యామిలీతోని తనకి చాలా ప్రాబ్లం. అలాగే అలా డిన్నర్ అయిపోగానే వాళ్ళిద్దరూ కార్లో వెళ్తూ ఉంటే సడన్గా కార్ మధ్యలో ఆగిపోతుంది. తనేమో అక్కడే చాలాసేపు నడిచి ఒక ప్లేస్లో కూర్చుంటుంది. ఇంకా నాకు ఓపిక లేదు అనగాని హాన్ ఏమో తను ఎత్తుకొని మంచిగా హౌస్కి తీసుకెళ్తాడు. నైట్ ఏమో తను గోల్ఫ్ కోర్ట్కి వెళ్ళడానికి అన్నీ రెడీ అవుతూ ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్. సో హాన్కి కూడా తను ఒక క్లయింట్ని మీట్ అవ్వడానికి గోల్ఫ్ కోర్ట్కి వెళ్తుంది అని ఇమీడియట్గా తను కూడా తనకు తెలియకుండా సీక్రెట్గా బిజినెస్ మ్యాన్ని మీట్ అవ్వాలి అని అనుకుంటాడు. ఎందుకంటే క్యూని ఒంటరిగా వెళ్ళడం తనకి ఇష్టం లేదు. అలాగే తనేమో హెయిర్ డ్రై చేసుకుంటూ ఉంటే హాన్ ఏమో తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. కానీ తను చాలా అలసిపోవడం వల్ల అలానే హాన్ మీద పడుకుంటుంది. హాన్ కూడా తను మంచిగా బెడ్ మీద పడుకోబెడతాడు. నెక్స్ట్ డే ఏమో క్యూ గోల్ఫ్ ఫ్లోర్కి వెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమో, చూడు నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో అని తనకి గోల్ఫ్ సంబంధించిన డ్రెస్ ఇస్తుంది. ఆల్రెడీ తను కోర్టుకి వెళ్ళగానే అక్కడ హాన్ ఉంటాడు, అది కూడా క్లయింట్తో. హాన్ని చూసి షాక్ అవుతుంది, ఈ పర్సన్ ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నాడు అని అనుకుంటుంది. అలాగే హాన్ ఏమో తనని గోల్డ్ డ్రెస్లో చూసి వావ్ తినేంటి ఇంత క్యూట్ ఉంది అని అనుకుంటాడు. అలాగే తను అలానే చూస్తూ తనని చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఎందుకంటే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని తెలియదు కదా, బాస్ ఏంటి ఎంప్లాయ్కి ఇంత కేరింగ్ చూపిస్తున్నాడు అని అనుకుంటారు. సో హాన్ ఏమో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళగానే తినేమో వేరే పర్సన్తో గేమ్ ఆడుతుంది. అలాగా సడన్గా తన మీద కొంచెం వాటర్ పడిపోయేసరికి తను డ్రెస్ చేంజ్ చేసుకుందామనేసరికి అప్పుడే హాన్ వచ్చి తన కోట్ ఇచ్చి సెక్యూరిటీకి చెప్తూ ఉంటాడు, తను నా రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్పు అని డ్రెస్ తెచ్చి ఇవ్వగానే తన రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే హాన్ ఇమీడియట్గా రూమ్కి వచ్చి తనకి కిస్ చేస్తూ ఉంటే, ఏంటి నువ్వేం చేస్తున్నావు రూమ్లో అంటే, ఇది నా రూమ్ కదా, నా రూమ్లో నేను తప్ప ఎవరు వస్తారు అని అంటూ ఉంటే, చూడు ఇక్కడ ఆఫీస్ వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు తను భయపడుతుంటే అతను అంటూ ఉంటాడు, చూడు నువ్వు ఇంత క్యూట్గా ఉన్నావు కదా, సో నేను ఇంత ఈజీగా నేను ఇలా వదిలేస్తాను అనగాని ఇతను ఎప్పుడూ నన్ను ఎమోషనల్గా కొంచెం కూడా ప్రేమించడు, ఫిజికల్గానే ఇలా చూస్తాడు అని బాధపడుతూ ఉంటుంది. అలాగే వాళ్ళిద్దరూ అలా నైట్ స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే ఏమో
తను ఆ హౌస్లో ఉండి వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే హాన్ కాల్ చేసి, చూడు నువ్వు రెడీగా ఉండు, నేను వస్తున్నాను, ఎందుకంటే నా ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి అనగాని తనేమో ఓకే అని అంటుంది. ఇక్కడ హాన్ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ని తన హౌస్కి తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు నేను నా వైఫ్ని పరిచయం చేస్తాను అనగాని అందులో క్యూ యొక్క క్యూ యొక్క సిస్టర్ కూడా ఉంటుంది. అలాగే హాన్ని ఇష్టపడే అమ్మాయి కూడా ఉంటుంది. హాన్ని ఇష్టపడే అమ్మాయి ఏమో అసలు ఈ పర్సన్ని చూస్తుంటే కొంచెం కూడా మ్యారేజ్ చేసుకున్నట్టు అనిపించట్లేదు అంటే ఇంకో పర్సన్ అంటాడు, తను మ్యారేజ్ చేసుకుంది బిజినెస్ మ్యారేజ్ కదా, సో తన వైఫ్ని ఎవరు ఇష్టపడతారు బిజినెస్ మ్యారేజ్లో అని అంటాడు. అప్పుడే హానేమో క్యూని తీసుకొని వస్తూ ఉంటే వాళ్ళందరూ చూసి షాక్ అవుతారు. ఎందుకంటే అంత ప్రేమగా కేరింగ్గా చూసుకుంటూ ఉంది చూసి క్యూ యొక్క సిస్టర్ ఏమో అనుకుంటూ ఉంటుంది, ఏంటి నేను చెప్పింది మా ఇద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు, మేమిద్దరం సపరేట్గా ఉన్నామని, కానీ చూస్తుంటే అలా అనిపించట్లేదే, వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నట్టుంది అని అనుకుంటుంది. అలా కోపంతో అక్కడి నుంచి బయటికి వెళ్తుంది. అప్పుడే క్యూ ఏమో వాష్రూమ్కి వెళ్తుంది. సో వాష్రూమ్ వెనకాలే వాళ్ళ సిస్టర్ వచ్చి, ఏంటి నువ్వు హాన్ని మ్యారేజ్ చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నావు అనుకుంటా, ఇప్పుడు నీకు ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటా రిచ్ పర్సన్ని మ్యారేజ్ చేసుకొని అంటే, మీకు ఎన్ని టైమ్స్ చెప్పాలి, నేను చెప్పి అలసిపోయాను, ఈ మ్యారేజ్ నా ఇష్టంగా ఏం జరగలేదు, నిన్ను చేసుకునే టైంలో అతను నన్ను చేసుకుంటాను అన్నాడు, అంతకుమించి మా ఇద్దరి మధ్యలో ఇంకా ఎలాంటి రిలేషన్ లేదు అని చెప్తుంది. అలా చెప్పి పార్టీలో నుంచి వెళ్ళిపోతుంది. అలా తన హౌస్లో పడుకోగానే అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. హానేమో తను డిజైన్ చేసిన పేపర్స్ అని చూసి, వావ్ నువ్వు నిజంగా ఇంత బాగా డిజైన్ చేస్తావా అని అంటూ ఉంటాడు. అలాగే తనతో ఫిజికల్గా ఇంటిమేట్ అవుతూ ఉంటే ఇతను నిజంగా కన్ఫర్మ్ అయిపోయింది, ఇతను నన్ను జస్ట్ ఫిజికల్గా మాత్రమే చూస్తున్నాడు అని బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ డే ఏమో తన ఆఫీస్లో ఉండగానే సెక్రటరీ వచ్చి, ఏంటి నీకు బాస్కి మధ్యలో ఏమైనా నడుస్తుందా అంటే, క్యూ ఏమో అలాంటిది ఏం లేదు అని అంటూ ఉంటే, సరే బాస్ నిన్ను తన ఆఫీస్ క్యాబిన్లో వెయిట్ చేయమన్నాడు అనగానే తనేమో ఆఫీస్ క్యాబిన్కి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఒక ఫోటో రివర్స్లో పెట్టేసరికి తను ఓపెన్ చేయడానికి ట్రై చేయలోపు అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. ఇమీడియట్గా హాని చూడగానే తనేమో హ్యాండ్ రివర్స్ తీసుకుంటుంది. హానేమో నీకు ఒక సర్ప్రైజ్ అని తనని బయటికి తీసుకెళ్ళి తనకి ఒక కార్ గిఫ్ట్ ఇస్తాడు. ఆ కార్ చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే తనకి ఆ కార్ బాగా నచ్చుతుంది. హాన్ అంటూ ఉంటాడు, చూడు నా కార్ ఖరాబ్ అయింది, ఈరోజు నేనే నీ కార్లో వస్తాను, నన్ను డ్రాప్ చేయనగానే ఓకే అని అంటుంది. అప్పుడే మనకు అర్థమవుతుంది హాన్ తనని ఫస్ట్ నుంచే చాలా ఇష్టపడుతున్నాడని, ఏదో ఫిజికల్ రిలేషన్షిప్ కోసం తనని మ్యారేజ్ చేసుకోలేదు అని అర్థమవుతుంది. తను మ్యారేజ్ చేసుకోవడానికి ఇదంతా ప్లాన్ చేశాడు, కానీ ఈ విషయం క్యూకి కొంచెం కూడా ఐడియా లేదు. అలాగే తన ఆఫీస్ నుంచి వస్తూ ఉంటే వాళ్ళ మమ్మీకి యాక్సిడెంట్ అయిందని తెలిసి ఇమీడియట్గా తను ఫాస్ట్గా కారు వెళ్తుంది. వర్షంలో కారు ఆగిపోయినా కానీ తడుచుకుంటూ వాళ్ళ మమ్మీ కోసం ఫ్రూట్స్ తీసుకొని హాస్పిటల్కి ఎంట్రీ అవ్వగానే వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అలాగే సిస్టర్ ఏమో మాట్లాడుకుంటూ ఉంటారు. చెప్పాలంటే క్యూని వాళ్ళ ముగ్గురు ఎవరు పట్టించుకోరు. క్యూ రాగానే ఏంటి రాకముందుకే అనుకుంటూ ఉంటారు, క్యూ వస్తే ఏంటి రాకుంటే ఏంటి, తనకేదో కాల్ చేసాం, తన గేట్ దగ్గర ఉన్నా ఏం పర్వాలేదని మాట్లాడుకుంటూ ఉంటే ఇదంతా తన డోర్ బయట విని ఇమీడియట్గా వాళ్ళ మమ్మీకి ఫ్రూట్స్ ఇచ్చి అక్కడ తనకి ఎవరు రెస్పాన్స్ ఇవ్వపోయేసరికి నాకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది అని అక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. తన ఆఫీస్కి రాగానే తన హెల్త్ చాలా ఖరాబ్ అవుతుంది, ఎందుకంటే తను వర్షంలో చాలా తడిచినందుకు ఫీవర్ వస్తుంది. అలాగే హౌస్కి వచ్చి తను చాలా అలానే అలసిపోయి పడుకుంటుంది. హానేమో చాలా లేట్గా రావడం వల్ల క్యూ కొంచెం కోపంగానే ఉంటుంది, కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వదు. కానీ అతను వచ్చి చాలా కేరింగ్గా చూసుకుంటాడు, తనకి మెడిసిన్ ఇచ్చి తనకి పడుకునేదాకా పక్కనే కూర్చుంటాడు. అలా నెక్స్ట్ డే తన కిందికి వచ్చేసరికి కిచెన్ రూమ్లో హానేమో తన కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాడు. అలాగే తను రాగానే తనకి మెడిసిన్ ఇవ్వగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే తన ఫ్యామిలీ కూడా ఇంత బాగా చూసుకోలేదు, అలాంటిది హాన్ తన కోసం కుకింగ్ చేస్తూ మెడిసిన్ ఇస్తూ ఎంత బాగా చూసుకున్నాడని హగ్ చేసుకుంటుంది. అలాగే హాన్ ప్రిపేర్ చేసిన ఫుడ్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వగానే వావ్ ఈ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది అని ఎంజాయ్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ తింటుంది. అలాగే నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్తారు. వాళ్ళ ఫ్రెండ్ ఏమో తనతో మాట్లాడుతుంటే హాన్ ఏమో మీటింగ్లో వేరే అమ్మాయిలతో బిజినెస్ గురించి డిస్కషన్ చేస్తూ ఉంటాడు. క్యూ ఏమో ఏంటి ఈ పర్సన్ వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడని జెలస్గా ఫీల్ అవుతుంది. అప్పుడే ఆఫీస్లోకి ఒక అమ్మాయి ఎంటర్ అవుతుంది. తన పేరు వెన్ని చూసి అందరూ అనుకుంటూ ఉంటారు, తిను మన బాస్ యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంట, తను ఈరోజు ఆఫీస్లో బిజినెస్ మీటింగ్కి వచ్చిందా అని మాట్లాడుకుంటూ ఉంటే క్యూ ఏమో అది చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. వెన్ ఏమో హాన్ని మీట్ అయ్యి వాళ్ళిద్దరు బిజినెస్ గురించి మాట్లాడటానికి సైడ్కి వెళ్ళగానే క్యూ ఏమో వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ వాటర్ తాగుతూ హాట్ వాటర్ని సడన్గా తన హ్యాండ్ మీద పోసుకుంటుంది.
సో హానేమో ఇమీడియట్గా క్యూ దగ్గరికి వచ్చి తన హ్యాండ్ని కేరింగ్గా చూసుకుంటూ ఉంటే, అలాగే తనకి హాట్ వాటర్ పడినందుకు తనకి మెడిసిన్ రాస్తూ ఉంటే ఇమీడియట్గా లేదు లేదు ఇది ఆఫీస్ టైం కదా అని ఆక్వర్డ్గా ఫీల్ అయ్యి, చూడు నేను నా వర్క్ చేసుకుంటాను అనగానే తను ఇమీడియట్గా మళ్ళీ వేన్ దగ్గరికి వెళ్తాడు. సో అలా వెన్నేమో అంటూ ఉంటుంది, ఏంటి ఈ అమ్మాయి కొన్ని ఇయర్స్ బ్యాక్ నువ్వు నీ పర్స్లో ఉన్న ఫోటో అమ్మాయే కదా అనగానే అతను నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే మనకు అప్పుడే అర్థమవుతుంది అతను కొన్ని ఇయర్స్ నుంచి తన్ని ఇష్టపడుతున్నాడని. సో ఆ వెన్ అనే అమ్మాయి అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్ అని అర్థమవుతుంది. అలా ఆఫీస్ అయిపోగానే అతనేమో కారులో కూర్చుంటాడు. క్యూ ఏమో తన దగ్గర కూడా రానివ్వకుండా సీరియస్గా మాట్లాడుతూ టచ్ చేయనివ్వదు. సో ఏమైంది అంటే, అయినా నువ్వు నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని ఆఫీస్కి తీసుకురావాల్సిన అవసరం ఏముంది, మన ఇద్దరం లీగల్ వైఫ్ అండ్ హస్బెండ్ కదా అని మాట్లాడుతూ ఉంటే, ఏంటి నువ్వు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని చూసి జెలస్గా ఫీల్ అవుతున్నావా అంటే, లేదు నేను ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని అంటుంది. సరే తన నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాదు, తను నా ఫ్రెండ్. అలాగే తనకి అబ్బాయిలంటే ఇష్టం ఉండదు, ఓన్లీ అమ్మాయిలంటేనే ఇష్టం అనగానే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్, కొంచెం కూల్ కూడా అవుతుంది, ఎందుకంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాదు అనని. ఇక్కడేమో హౌస్కి రాగానే తన హ్యాండ్కి మెడిసిన్ రాసుకుంటూ ఉంటుంది, ఎందుకంటే హాట్ వాటర్ పడిపోయాయని. కానీ అప్పుడే హాన్ వచ్చి తనకి మెడిసిన్ రాస్తూ ఉంటాడు. చూడు, నువ్వు బయట మాట్లాడే మాటలు అన్నీ పట్టించుకొని మానించాల్సిన అవసరం లేదు. నీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడుగు, నేను క్లియర్ చేస్తాను తనకి చెప్తూ తనతో రొమాన్స్ చేస్తాడు. నెక్స్ట్ డే ఏమో తన ఆఫీస్లో ఉండగానే తనకి కాల్ వస్తుంది. మిస్టర్ హాన్ చాలా ఫుల్గా డ్రింక్ చేశాడు, ఈరోజు నైట్ లేట్గా వస్తాడు అనగానే తనేమో చాలా కోపంగా ఉంటుంది, ఎందుకంటే వేరే అమ్మాయి నుంచి ఫోన్ వస్తుంది. అలా హౌస్కి వెళ్ళగానే హాన్ ఏమో ఫుల్గా డ్రింక్ చేసి ఉంటాడు. హాన్ ఏమో తన దగ్గరికి క్లోజ్గా వస్తూ ఉంటే, చూడు నువ్వు వేరే అమ్మాయితో ఉన్నావు కదా, సో నాకు అవసరం లేదు అని దూరం నెట్టేస్తూ ఉంటే, లేదు నేను ఎవరితో ఉండలేదు అని మొత్తం చెప్తూ ఉంటే తనేమో ఇతనికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ రికార్డ్ చేస్తుంది, ఎందుకంటే ఇంకా కోపంగానే ఉంటుంది కాబట్టి. అలాగే నెక్స్ట్ డే ఏమో టీం అంతా ఒక మీటింగ్ పెడుతుంది. అందులో కొత్త పర్సన్ వస్తాడు ఒక ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేయడానికి. ఆ పర్సన్ ఏమో క్యూ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. నెక్స్ట్ డే ఏమో వాళ్ళు ఒక బిజినెస్ ట్రిప్కి వెళ్ళగానే అతనేమో బిజినెస్ మీటింగ్ కోసం హాన్ పిలవగానే అక్కడికి వెళ్తుంది. అలాగే నెక్స్ట్ డే ఏమో హాన్ ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేయడానికి రమ్మంటాడు. అలాగే తను ఇష్టపడే అబ్బాయి కూడా అక్కడే ఉంటాడు. అలా వాళ్ళ డిస్కషన్ అయిపోగానే అందరూ వాళ్ళ హోటల్ రూమ్కి వెళ్తారు. తిని కూడా వెళ్తూ మళ్ళీ లిఫ్ట్లో సడన్గా నేను కార్డ్ మర్చిపోయాను కదా అని లోపలికి వస్తుంది. అతనేమో ఏంటి నా కోసమే వచ్చావా అంటే, లేదు నేను కార్డ్ మర్చిపోయాను అంటే, నిజం చెప్పు నా కోసమే వచ్చావు కదా అంటే, లేదు అని వెతుకుతూనే ఉంటుంది. అప్పుడే నువ్వు వెతికే కార్డ్ ఇదేనా అంటే నువ్వు కావాలని దాచావా అనగానే అవును అని అంటుంటే, అలా అతనేమో తన కేస్ చేస్తూ వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. సో మిడ్ నైట్లో తన ఆఫీస్ వాళ్ళకి తెలియకుండా తన రూమ్కి వెళ్ళిపోతుంది. అలాగే నెక్స్ట్ డే ఏమో తన క్యూ మీద ఇంట్రెస్ట్ చూపించే పర్సన్ ఏమో తన దగ్గరికి వచ్చి తనకి కేక్ ఇస్తాడు. అలాగే తనకి నెంబర్ కూడా షేర్ చేయమనగానే తన నెంబర్ షేర్ చేస్తుంది. అతనితో మంచిగా మాట్లాడుతూ ఉంటుంది, ఎందుకంటే తను కొంచెం కూడా నోటీస్ చేయదు ఈ పర్సన్ నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని. అప్పుడే అక్కడికి హాన్ వచ్చి హాన్కి అర్థమవుతుంది ఈ పర్సన్ ఏంటి తన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడని జెలస్గా ఫీల్ అవుతాడు. అలాగే క్యూ ఏమో రూమ్కి వెళ్ళగానే అతన్ని కిస్ చేస్తూ ఉంటే, ఏంటి ఇంత సడన్గా ఇతనికి ఏమైంది ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. అప్పుడే క్యూ దగ్గరికి తన మేనేజర్ ఏమో డోర్ దగ్గరికి వచ్చి, బిజినెస్ మీటింగ్కి వెళ్ళాలి అంటే నా హెల్త్ అస్సలు బాగాలేదు, ఇంకొంచెం సేపు అయినాక వస్తాను అనగానే మేనేజర్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే నెక్స్ట్ డే ఏమో తను బాల్కనీలో ఒక ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హాన్ వచ్చి తనతో రొమాన్స్ చేస్తూ కిస్ చేస్తూ ఉంటే తనేమో నెట్టేస్తూ ఉంటుంది, చూడు ఇది ఆఫీస్ పీపుల్స్ వచ్చే ప్లేస్, నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటూ ఉంటే, అప్పుడే హాన్ యొక్క మేనేజర్ అలాగే తను ఇష్టపడే ఒక అబ్బాయి కూడా వస్తాడు. వాళ్ళిద్దరిని చూడగానే వీళ్ళు దూరం అవుతారు. అలా వర్షం వస్తూ ఉంటే తను తడవడం వల్ల ఆ పర్సన్ ఏమో తనకి జాకెట్ ఇస్తాడు. అలా తనేమో హోటల్ రూమ్కి వెళ్ళగానే హాన్ రావడం చూసి, నువ్వెందుకు ఆ పర్సన్ నా పక్కన ఉంటే నువ్వు ఇంత ఆక్వర్డ్గా ఫీల్ అవుతున్నావు, ఇలా చేస్తున్నావు అంటే తను కూడా మనసులో అనుకుంటాడు, నేను జెలస్గా ఫీల్ అవుతున్నాను కానీ ఈ విషయం నీకు ఎలా చెప్పాలి అని అనుకుంటాడు. నెక్స్ట్ డే ఏమో క్యాంటీన్లో క్యూ అలాగే వాళ్ళ ఫ్రెండ్ అలాగే తను ఇష్టపడే ప్రాజెక్ట్లో అబ్బాయి ముగ్గురు కలిసి లంచ్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ పర్సన్ చెప్తాడు, చూడు మీ డాడీ యొక్క చిన్న కంపెనీలో కాంట్రాక్ట్గా మిస్టర్ హాన్ కాంటాక్ట్ చేశాడు, అలాగే అతనితో డీల్ చేసుకున్నాడు అంటే తను షాక్
షాక్ అవుతుంది. హాన్ మా డాడీ యొక్క కంపెనీకి డిజర్వే కాదు కదా, మా డాడీ యొక్క చిన్న కంపెనీలో చేయాల్సిన అవసరం ఏముంది, అతను నా కోసం చేశాడా అసలు ఏంటి అని ఆలోచిస్తూ కొంచెం ఫుడ్ తిని బయటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది చాలా కష్టంగా. అప్పుడే అక్కడికి హాన్ వచ్చి ఏమైంది అంటే తను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వదు. అలాగే నైట్ ఏమో అడుగుతూ ఉంటుంది, నువ్వు మా డాడీ యొక్క కంపెనీలో ఎందుకు నువ్వు ఇన్వెస్ట్ చేసావంటే ఏం లేదు అని అంటాడు. కానీ తను అనుకుంటాడు ఈ విషయం తనకు తెలియొద్దు అని అనుకుంటాడు, ఎందుకంటే తన కోసమే నేను చేశానని. నెక్స్ట్ డే ఏమో తను ఇవన్నీ ఆలోచిస్తూనే ఉంటుంది, అసలు ఈ పర్సన్ ఏంటి ఇలా ఆలోచిస్తున్నాడు. అలాగే తన కార్లో కూర్చోగానే హాన్ ఏమో తను కేరింగ్గా చూసుకుంటూ ఉంటే నిజంగా ఇతను నన్ను లవ్ చేస్తున్నాడా లేదా అని కొంచెం కూడా తను ఆలోచించలేకపోతుంది. అలాగే తనని ఒక ప్రైవేట్ క్లబ్కి తీసుకెళ్ళి తన కోసం తను స్పెషల్గా ప్రిపేర్ చేసిన డ్రింక్ ఇస్తాడు. అతని ఆ డ్రింక్ తాగగానే ఫుల్గా మత్తులోకి వెళ్తుంది. ఇమీడియట్గా తన రూమ్కి తీసుకెళ్ళి అలా వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే ఏమో తన ఆఫీస్లో ఉంటుంది, ఫుల్గా వర్క్ ఉంటుంది. తను వర్క్ చేస్తూ చాలా అలసిపోతూ ఉంటుంది. కానీ హాన్ తన వెడ్డింగ్ రింగ్ తీసుకోవడానికి రమ్మంటాడు. సో తను ఆ టైంలో కొంచెం టైం తీసుకొని అతనితో పాటు వెళ్తూ ఉంటుంది. అలాగే వాళ్ళిద్దరూ వెడ్డింగ్ రింగ్ తీసుకొని వస్తారు, ఎందుకంటే అది తనకి చాలా స్పెషల్. హాన్ 3 years తర్వాత వాళ్ళ మ్యారేజ్ అయ్యాక తనకి గిఫ్ట్గా ఇస్తాడు. నెక్స్ట్ డే ఏమో వాళ్ళు బిజినెస్ ట్రిప్కి వెళ్తారు. నెక్స్ట్ డే ఏమో వాళ్ళందరూ ఒక ట్రిప్కి వెళ్తారు. అలాగే క్యూని ఇష్టపడే పర్సన్ ఏమో ఎప్పుడు తన పక్కనే ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ బాస్ కూడా అంటే హాన్ కూడా అక్కడికి వస్తాడు. హాన్ కూడా క్యూ వెనకాలి అలాగే క్యూ పక్కనే ఉండడం చూసి క్యూ కొంచెం ఆక్వర్డ్గానే ఫీల్ అవుతుంది, ఎందుకంటే బాస్ కదా, బాస్ ఎప్పుడు తన పక్కన ఉండడం అస్సలు బాగుండదని తను కూడా నోటీస్ చేస్తుంది. ఎప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉన్నా హాన్ వాళ్ళ దగ్గరికి వస్తున్నాడని తనేమో అతన్ని కొంచెం దూరం పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో అప్పుడే హాన్ అలాగే క్యూ ఏమో ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే తను ఇష్టపడే పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడింది వింటారు. ఈరోజు ఎలాగైనా తనకి ప్రపోజ్ చేయాలి అన్నది మాట్లాడుకుంది వింటారు. కానీ నాకు నిజంగా ఐడియా రావట్లేదు, నిజంగా తన మనసులో ఎవరైనా ఉన్నారా, నేను ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతారు. కొలీగ్స్ అంటూ ఉంటారు తను ఎప్పుడు వర్క్లో బిజీగానే ఉంటుంది, నాకు తెలిసి తనకి ఎవరు డేట్ చేయట్లేరు అనుకుంటా, నువ్వు ఒకవేళ ప్రపోజ్ చేసినా యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయని ఆ పర్సన్కి ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇదంతా పైనుంచి హాన్ అలాగే క్యూ వింటారు. క్యూ ఏమో ఇది చూసి హాన్తో సారీ నేనేం అతనితో క్లోజ్గా ఉండలేదు, అతని నన్ను ఇష్టపడుతున్నాడు కావచ్చు, అలాగే సారీ నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే అంటే చూడు దీంట్లో మిస్అండర్స్టాండింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది, నువ్వు చాలా అందంగా ఉంటావు కదా, నీ వెనకాల ఇంతమంది పడడం చాలా కామన్, సో నువ్వు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని మళ్ళీ కిస్ చేస్తూ అలాగే తనని బయటికి పోనీయకుండా అలానే పట్టుకుంటాడు, ఎందుకంటే బయటికి వెళ్తే ఎక్కడ ఆ పర్సన్ కన్ఫ్యూజ్ చేస్తాడో అని అలాగే రూమ్లో ఉంచుతాడు. మళ్ళీ తన రూమ్కి వెళ్ళి పడుకుంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ పిలుస్తుంది, మళ్ళీ పార్టీ అరేంజ్ అయింది కదా తొందరగా రెడీ అవ్వరా అంటే 5 minutes అని చెప్పి కొంచెం టైర్డ్ అవ్వడం వల్ల లేట్గా పార్టీకి వెళ్తుంది. అది కూడా మాస్క్ పెట్టుకొని బిజినెస్ నుంచి మాస్క్ పార్టీని అరేంజ్ చేస్తారు. అప్పుడే తను గుర్తు తెచ్చుకుంటుంది బిఫోర్ మ్యారేజ్ తను ఒక మాస్క్ పార్టీకి వెళ్తుంది. అక్కడ ఒక పర్సన్ని మీట్ అయ్యి అతనితో డ్యాన్స్ చేస్తుంది. అతనితో డ్యాన్స్ చేసినప్పటి నుంచి తనకి అతనంటే చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే అతను ఒక ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది. సో అప్పుడే మిస్టర్ హాన్ ఏమో తనని చూసి ఇమ్మీడియట్గా తనని పక్కకు లాక్కొని వెళ్తాడు, ఎందుకంటే తను ప్రపోజ్ చేయడానికి ఆ పర్సన్ తనని వెతుకుతున్నాడని తనని దాస్తూ ఉంటాడు. సో తినేమో అలాగే డ్యాన్స్ చేస్తూ ఉంటే అప్పుడే క్యూ అనుకుంటుంది, నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది, మ్యారేజ్కి బిఫోర్ మాస్క్ మ్యాన్ నాతో డ్యాన్స్ చేశారు కదా, సేమ్ ఈ పర్సన్ లానే అనిపిస్తున్నాడు అని ఆక్వర్డ్గా ఫీల్ అవుతూ ఉంటే అతనేమో ఈ విషయం తనకు అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయడు, ఎందుకంటే ఈ విషయం చెప్తే తను ఎలా ఫీల్ అవుతుందో అని అనుకుంటాడు. అలాగే ఆ మాస్క్ మ్యాన్ ఈ పర్సన్ కాకపోతే ఎలా అని కొంచెం భయపడుతూ అలాగే తన మాస్క్ మ్యాన్ ఈ పర్సన్ కాకపోతే ఎలా అని భయపడుతూ అతను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో అప్పుడే తనేంటి నన్ను అవాయిడ్ చేస్తుంది అని హౌస్కి రాగానే మెయిడ్ చెప్తుంది తను ఏదో వర్క్ ఉందని బయటికి వెళ్ళింది అంటే తను అర్థం చేసుకుంటాడు తిన్న అవాయిడ్ చేస్తుంది అని. వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటే చూడు నువ్వు తనకి కొంచెం టైం ఇవ్వాలి అంటే తనకి ఎలా టైం ఇస్తాను, తను నేను 1 minute కూడా వదలలేను అని హాన్ చెప్తూ ఉంటాడు. అలాగే తన ఆఫీస్కి అతని ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉంటుంది, ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్లో ఉంటుంది, ఇదంతా నోటీస్ చేస్తూ ఉంటాడు. వన్ డే తను సడన్గా మీట్ అవుతాడు. అప్పుడే అడుగుతూ ఉంటాడు, నువ్వెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అంటే నేను నిన్ను అవాయిడ్ చేయట్లేను, నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, వర్క్ వల్ల ప్రెషర్ వల్ల నిన్ను కొంచెం దూరంగా ఉన్నాను అంటే అదేం లేదు అని అతను అంటూ ఉంటాడు. అలాగే వాళ్ళిద్దరూ ఒక బిజినెస్ ట్రిప్కి వెళ్ళాల్సి వస్తుంది. బిజినెస్ ట్రిప్లో ఏమో కావాలని అతను వర్క్ ఆపేసి తన కోసం వెయిట్ చేస్తాడు. అలాగే తనతో టైం స్పెండ్
చేస్తూ కేరింగ్ చూసుకుంటూ ఉంటే అప్పుడే తనకు అర్థమవుతుంది ఇతను నన్ను ఇష్టపడుతున్నాడా ఏంటి అని అనుకుంటుంది. సో అప్పుడే కొన్ని డేస్ తర్వాత అతను అడుగుతూ ఉంటాడు, నిజంగా ఈ 3 ఇయర్స్లో నువ్వు నన్ను కొంచెమైనా ఇష్టపడుతున్నావా అని క్యూని అడిగేసరికి, నేను నీకు ఎలా చెప్పాలి, నువ్వు నా స్టెప్ సిస్టర్ని వదిలేసి లాస్ట్ మూమెంట్లో నన్ను మ్యారేజ్ చేసుకున్నావు. ఇది ప్రేమ అంటారో ఏమంటారో నాకు ఇంతవరకు తెలియదు. ఎందుకంటే నువ్వు మ్యారేజ్ చేసుకుంది అలా ఉంది అనగాని నువ్వు అలా ఎలా అనుకుంటున్నావు? నేను ఇన్ని ఇయర్స్లో ఈ 3 ఇయర్స్లో నీకు ఒక్కసారి కూడా నా మీద ప్రేమ అనిపించలేదా? ఎందుకంటే నేను నిన్ను ఎంత కేరింగ్గా చూసుకున్నాను, అప్పుడైనా నీకు అనిపించలేదా నేను నిన్ను ప్రేమిస్తున్నానని? అలాగే నేను నిన్ను ఇన్ని ఇయర్స్ నుంచి ప్రేమిస్తూనే ఉన్నాను. ఆయన చెప్పాలంటే ఒకసారి మనం మాస్ పార్టీలో కలిసాం కదా, ఆ పర్సన్ ఎవరో కాదు నేనే. ఆ రోజు నుంచి నేను నిన్ను ఇష్టపడడం స్టార్ట్ చేశాను. కానీ మా డాడీ ఈ బిజినెస్ మ్యారేజ్ మీ సిస్టర్తో తయారు చేశాడు. కానీ నువ్వు అనుకోకుండా మళ్ళీ మీ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యావు. సో నువ్వే రియల్ డాటర్ అని తెలిసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందుకే మీ సిస్టర్ని వద్దనేసి నేను మ్యారేజ్ చేసుకున్నాను. చెప్పాలంటే ఆ రోజు మ్యారేజ్ డేలో మీ సిస్టర్ని వద్దు అని డైరెక్ట్గా చెప్దామనుకున్నాను. ఎందుకంటే మా డాడీ నేను ఒంటరిగా చెప్తే వినలేదు. అందుకే డైరెక్ట్గా అందరి ముందు చెప్తే అయిపోతుంది అని అనుకున్నాను. కానీ అదే టైంలో నువ్వు అక్కడికి వచ్చావు. సో ఎలాగో నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంది నిన్నే కాబట్టి సో నేను హ్యాపీగా నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికి ఓకే చెప్పి నేను మ్యారేజ్ చేసుకున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు లేకపోతే 1 మినిట్ కూడా నేను ఉండలేను. నీతో ఫిజికల్గా కాదు, నీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని ఉంది అని చెప్పగానే తను షాక్ అవుతుంది. అంటే ఆ మాస్క్ మ్యాన్ నువ్వేనా? నేను ఇన్ని డేస్ నుంచి ఒక పర్సన్ కోసం వెయిట్ చేస్తుంది నువ్వేనా అని షాక్ అవుతుంది. అలాగే హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ, నువ్వు నా లైఫ్లోకి వచ్చినందుకు అని యాక్ట్ చేసుకుంటుంది. అతను కూడా ప్రపోజ్ చేయగానే తను యాక్సెప్ట్ చేస్తుంది. సో అలా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఒకరి ప్రపోజల్స్ని ఒకరు యాక్సెప్ట్ చేస్తుంది. ఇలా వీళ్ళిద్దరూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.